బాహుబలి ది ఎపిక్ మూవీ చూశాను భయ్యా. ఈ సినిమా గురించి కొత్తగా రివ్యూ చేయడానికి ఏముండదు, ఆల్రెడీ ఇవి ఒక కల్ట్ క్లాసిక్లు అని అందరికీ తెలుసు. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే సినిమా 3 గంటల 45 నిమిషాలు ఉంది అంటే దాదాపుగా 4 గంటల సేపు థియేటర్ లో ఆడియన్స్ ఉంటారా అనేది చాలా పెద్ద డౌట్. కానీ సినిమా చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ మాత్రం నిజంగా ఆ టైం బర్డన్ అయితే అస్సలు తెలియలేదు భయ్యా. టు బి ఫ్యాక్ట్ సినిమా చాలా ఫాస్ట్ గా రన్ అవుతున్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా బాహుబలి ది బిగినింగ్ ని కంప్లీట్ చేసేస్తారు. అంటే మన కట్టప్ప బాహుబలిని చంపాడు అన్న ట్విస్ట్ తోటి పార్ట్ 1 ఎండ్ అవుతుంది కదా, ఇక్కడ ఇంటర్వెల్ బ్యాంగ్ లో అది ఉంటుంది అనమాట. ఇక సెకండ్ హాఫ్ లో పార్ట్ 2 సినిమా జరుగుతూ ఉంటుంది. పార్ట్ 2 లో ఉండే సీన్స్ ఏవి కూడా ఎక్కువగా ట్రిమ్ చేయలేదు. కన్నా నిద్రించరా సాంగ్ ని మాత్రం లేపేశారు, ఇంకా కొన్ని షార్ట్స్ ని కూడా లేపేశారు. ఇక సినిమా చూస్తున్నంత సేపు నేను నోటీస్ చేసిన క్రేజీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాజర్ గారి క్యారెక్టరేషన్ భయ్యా. ఈయన క్యారెక్టర్ తో మనం సోషల్ మీడియాలో ఎక్కువగా మీమ్స్ ని వాటిని చూసినందుకేమో ఆ సీన్స్ వస్తున్నప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేశారు జనాలు. టు బి ఫ్యాక్ట్ ఏంటంటే ఒక ఫన్ బ్లాస్ట్ లాగా అయితే అనిపించింది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏరా కుక్క అంటూ కట్టప్పతో మాట్లాడే సీన్ ఉంది కదా, ఆ సీన్ అప్పుడైతే థియేటర్ అంతా పగలబడి నవ్వుతూ ఉన్నారు. ఇక ఓవరాల్ గా సినిమా ఎక్స్పీరియన్స్ మాత్రం టూ గుడ్ అనిపించింది భయ్యా. సినిమా గనక మీరు చూడాలనుకుంటే ఎలాంటి డౌట్స్ పెట్టుకోకండి, రన్ టైం ఎక్కువ ఉందనో లేకుంటే ఇంకేవో ఆలోచించకండి. సినిమాని ఖచ్చితంగా మళ్ళీ వెళ్ళి థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయండి, ఎందుకంటే ఇది బాహుబలి కాబట్టి.